ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా అగ్గిరాజేసిన అమరావతి రాజధాని వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక ఘట్టానికి చేరుకుంది. అనూహ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ వేదికగా చేసిన ఒక సంచలన ప్రకటన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై చావుదెబ్బ కొట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఒప్పించడంలో విజయం సాధించాలని ఆయన దశాబ్దాల రాజకీయ అనుభవం ముందు జగన్ మూడు రాజధానుల వ్యూహం పూర్తిగా కుప్పకూలిందని స్పష్టమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టమైన రాజధాని అంశం లేకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ అయోమయం ఏర్పడింది. లక్షలాది ప్రజల మనోభావాలు, రైతుల త్యాగాలు గౌరవం ఇస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించేలా రాజ్యాంగ సవరణ బిల్లు త్వరలోనే ప్రవేశపెడతాం. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుంది. అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుంది అని ప్రకటించారు. ఈ ప్రకటన వినగానే పార్లమెంట్ కూర్చున్న టీడీపీ సభ్యులు, విపక్షాల ఎంపీలు హర్షధ్వానాలు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖంలో అంతులేని ఆనందం కనిపించింది. నిజానికి లోక్సభలో మోడీ చేసిన ఈ ప్రకటన కేవలం అమరావతి అంశానికి సంబంధించిన మాత్రమే కాదు. దీని వెనుక బలమైన రాజకీయ సందేశం దాగింది. ఎన్నికల ముందు నుంచే అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పగా ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన ఈ విషయాన్ని కేంద్రాన్ని ఒప్పించేందుకు తన శక్తియుక్తులను ఉపయోగించారు. కేంద్రం నుంచి అమరావతి నిధులు, సాంకేతిక సమాచారం మాత్రమే కాకుండా రాజధాని గుర్తింపును శాశ్వతం చేయాలని కోరారు. ఇప్పుడు ఈ మోడీ ప్రకటనతో చంద్రబాబు కోరిక నెరవేరింది. ఇది ఆయన రాజకీయ చాతురతకు, పట్టుదలకు దక్కిన గొప్ప విజయంగా ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసి మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ చర్య రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతను దారితీసింది. ముఖ్యంగా అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా చేసిన నిరసన ఉద్యమాలు జాతీయ స్థాయిలో చేరనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. అభివృద్ధి కుంటుపడింది, పెట్టుబడులు వెనక్కి వెళ్ళాయి. ఇప్పుడు కేంద్రం ఒక నిర్ణయాత్మక చర్య తీసుకుని అమరావతి ఏకైక రాజధాని స్థిరీకరించడంతో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తీసుకున్న అత్యంత కీలక రాజకీయ నిర్ణయాలకి కేంద్రం చిట్టి ఇచ్చేసింది. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ వెలువడించిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సునామీ మొదలైంది చెప్పవచ్చు. జగన్ మూడు రాజధానుల సిద్ధాంతం ఇది ఒక అధికారిక చరిత్ర పుటల్లో కనిపిస్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ లబ్ధి పొందాలన్న ఆయన వ్యూహానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు అఖండ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు ఒక విజేతగా, సంకల్పబలం ఉన్న నాయకుడిగా ప్రజలు అభినందిస్తున్నారు. ఈ పరిణామం జగన్ రాజకీయ జీవితాన్ని ఇక్కడితో క్లోజ్ చేసిందని, ఆయనకు ఇక కోలుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై ఒకే రాజధానితో కొత్త అభివృద్ధి పంథంలో పనిచేయడం ఖాయంగా కనిపిస్తుంది. అమరావతికి జాతీయ గుర్తింపు లభించడంతో రానున్న రోజుల్లో ఎక్కడ పెట్టుబడులు వెల్లువెత్తుతూ మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడం తథ్యం. చంద్రబాబు నాయుడు సంపూర్ణ విశ్వాసాన్ని, సహకారాన్ని గెలుస్తున్న ఈ పరిణామం ఆయనకు మరింత బలమైన నాయకుడిగా నిలబెట్టనున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి రాజకీయ అగాధంలోకి చేరుకుంటుంది.